భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. ఈరోజు 5:30 కల్లా మేము గుడికి వచ్చేసాము, నేను మా హస్బెండ్. కానీ చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఒక 5:40, 5:45 అవుతుంది. కానీ ఒక 7కి ఉండే అంత వెలుతురు వచ్చేసిందండి. సూర్యుడు అసలు అలా వచ్చేసాడు 5:40 కల్లా. వెలుతురు అయితే అసలు భలే వచ్చేసిందనమాట. చూడండి అసలు ప్రకృతి ఎంత బాగుంది నిజంగా. చెట్లు అయ్యి ఆ పారిజాత పుష్పాలని వారు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తికి త్రిమూర్తులకి పూజకి ఉపయోగించాలని ఆ చెట్టునంతా దులిపి పువ్వులన్నీ ఏరారు. ఒక ప్లేట్ అంతా నిండిపోయింది. ఇప్పుడు మేము ప్రదక్షిణలు చేసే చెట్టు జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి. దసరా అప్పుడు జమ్మాకులు కోసుకొని పూజ చేసుకుంటారు. ఆ జమ్మి చెట్టు దానికి కూడా ప్రదక్షిణ చేసుకొని నమస్కారం చేసుకొని ఆకులు కోసుకుంటామండి. మా వారు నమస్కారం చేసుకొని జమ్మి చెట్టుకు పువ్వులు కోస్తున్నాడు. అట్లాగే మందార పువ్వులను జమ్మాకులు కోసుకొని పెట్టుకున్నారు. ఈ జమ్మాకులు ఏం చేస్తారా అనుకుంటున్నారా? పూజ చేసేటప్పుడు గణపతికి కానీ శివయ్యకి కానీ త్రిమూర్తులకి పూజ చేసేటప్పుడు ఏ విగ్రహమూర్తులకి పూజ చేసినా జమ్మాకు కూడా సమర్పిస్తారు. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసుకొని గుడికొస్తే చాలా బాగుంటుంది కదండి. అందరూ చెప్తుంటారు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మనం ధ్యానం చేసినా ఏ పూజ చేసినా చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని. అది నిజమండి. ఇందాక పారిజాత పుష్పాలని కోసాం కదండి, ఆ పూలన్నీ కింద పడిపోయి కాళ్ళకి తగులుతాయి తొక్కుతామనేసి మా వారు అదంతా క్లీన్ చేస్తున్నారు. ఈరోజు శనివారం కదండి. స్వామివారికి నారాయణమూర్తి త్రిమూర్తులు ఉన్నారు కదా మనకి ఇక్కడ. నారాయణమూర్తి అంటే వెంకటేశ్వర స్వామియే కదండి. వెంకటేశ్వర స్వామివారికి తులసి మాల వేయటానికి ముఖ్య కారణం ఏంటంటే తులసి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కదండి అమ్మవారు. అందుకనే తులసి మాల ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని ఒక పాజిటివ్ ఫీల్. అందుకని బ్రహ్మముహూర్తంలో లేసి ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రావి చెట్టు తర్వాత వేప చెట్టు కలిసి ఉన్న చోట నేను ప్రదక్షిణ చేస్తాను. అక్కడ గణపతి కూడా ఉన్నారు. సో ఆ బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసుకొని ఆ 2 చెట్లు ఉన్న దగ్గర ప్రదక్షిణలు చేసుకొని నమస్కారం చేసుకొని ఆ చెట్లని హక్ చేసుకున్నట్లయితే నరదిష్టి పోతుంది, లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. అది ఆ తర్వాత క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఉన్నారు మనకి ఇక్కడ. ఆ వీరభద్రస్వామికి కూడా ప్రదక్షిణ చేస్తున్నాము. మనకి ఇక్కడ క్షేత్రాన్ని అంతా కూడా శివుని ఆలయం కదా మనకి ఇక్కడ. ఈ శివాలయానికి మొత్తంగా నా క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి. ఇంకా నేను అక్కడ తులసి కోటకి ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ వచ్చి అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు. నేను దగ్గర నుండి చూపించకుండా మన గుడి ఆవరణాన్ని మాత్రమే చూపిస్తున్నానండి. దగ్గర నుండి పూజ చేసే విధానాన్ని చూపించట్లేదు. ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీదకి వెళ్తుందని చేయలేదు, అంతే అండి. ఎందుకంటే నాకుండే ప్రశాంతతని పోగొట్టుకోవటం అవుతుంది అనేసి నేనుండే ఈ క్షణం నేను వచ్చిందే స్వామివారి మీద మనసు పెట్టి ఆయనతో గడపాలని వచ్చాను. కాకపోతే మీకు అందరికి ఎందుకు చూపిస్తున్నానంటే అందరికి కూడా ఆ ఫీల్తో అంత పాజిటివ్ వైబ్తో ఉంటారని. తర్వాత నవగ్రహాలకి మన పంతులు గారి నవగ్రహాలకి ఇక్కడ పూజకి రెడీ చేస్తున్నారు. ఈలోపు మన సూర్య భగవానుడు వస్తున్నాడు. ఆయన దర్శనం నాతో పాటు మీరందరూ చేసుకుంటారని మీకు అందరికీ చూపిస్తున్నానండి. సూర్యభగవాన్ దర్శనం జరిగింది. ఒక నమస్కారం చేసుకున్నాను. స్వామి అందరికీ ఆరోగ్యాలను ఇవ్వండి, నాతో పాటు అందరికీ ఆరోగ్యాలను ఇవ్వండి, అందరినీ చల్లగా ఉండేటట్టు చూడండి స్వామి అని చూసాను. ఎంత బాగుందో, బంగారు వర్ణంలో వస్తున్నారు స్వామి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? జస్ట్ 5:40. 5:40కే అసలు ఎలా ఉంది చూడండి. చాలా బాగుంది మొత్తంగా. ఆ తర్వాత
మనకి తెలుసు కదండి. ఇక్కడ పూజ స్టార్ట్ అవుతుంది. ప్రతి శనివారం నవగ్రహాలకి పూజ చేసుకొని శివుడికి అభిషేకము, తర్వాత వెంకటేశ్వర స్వామికి అభిషేకము ఇవన్నీ చేసుకుంటున్నానండి నేను బ్లాక్ శారీ వేసుకున్నాను. అందరు అనుకోవచ్చు గుడికి బ్లాక్ శారీ వేసుకొని వచ్చింది ఏంటి అని. శనివారం మన శనీశ్వరుడికి బ్లాక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని ఆయనకి పూజకి అనుమతి కోసం అనేసి నేను బ్లాక్ వేసుకొని వచ్చానండి. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. నవగ్రహాలకి పూజ చేసుకోవటం కోసం నేను బ్లాక్ శారీ వేసుకున్నాను. ఇక్కడ చూడండి, చిన్న పిచ్చుక దాని గూట్లో నుంచి, ఇది బేబీ అనమాట, దాని గూట్లోంచి పడిపోయింది. పాపం దానికి ఎగరటానికి రావట్లా, అట్లాగని ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. మేము పట్టుకుంటే దూరంగా వెళ్ళిపోతుంది. సో దాని లాస్ట్కి దాని గూట్లో పెట్టేశారు మా వారు. ఆయన ఇక్కడ అంతా కూడా మంచి పచ్చగా చాలా బాగుంది. మొక్కలన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి అని మీకు అంతా కూడా చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే నిజంగా అండి, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్రజెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక బాబా వారికి ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. సాయిబాబా వారికి కూడా పూజ చేసుకున్నామండి, అయిపోయింది. నాకు ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటారా, ఈరోజు బ్రహ్మముహూర్తంలో లేచి పొద్దున్నే వచ్చి సూర్యోదయానికి ముందే గుడికి వచ్చాము. సూర్యోదయాన్ని చూసాము, సూర్యభగవాన్ని యొక్క దర్శనాన్ని చూసాము. స్వామివారి అందరినీ, విష్ణుమూర్తిని, శివయ్యని, నవగ్రహాలని, బాబాని, ఆంజనేయ స్వామిని, క్షేత్రపాలకుడు మన వీరభద్రస్వామిని, గణపతిని, అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకొని అందరికీ నమస్కరించుకొని ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ మహాదేవతలందరికీ కూడా నమస్కారం చేసుకొని చాలా కృతజ్ఞతగా తెలుపుకుంటున్నానండి. నాకు దేవుని ఒకటే కోరుకుంటున్నాను, ఇలాగే నాకు ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ వారానికి ఒకసారైనా ఇలాంటి అవకాశాన్ని కల్పించమని కోరుకుంటున్నాను. నాకే కదండి, అందరూ కూడా భగవంతుని కోసం కొంచెం స్పెండ్ చేయండి, టైం స్పెండ్ చేయండి. నాకు బిజీ అనకండి. ప్రతి ఒక్కరికి బిజీ ఉంటుంది. మనం కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడా నాకు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయి అని ఇదని అదని గుడి చుట్టూ తిరిగి ఒక 2-3 వారాలు గుడి చుట్టూ తిరిగి ఆ ప్రాబ్లం క్లియర్ అయిన వెంబటే నేను లైఫ్లో బిజీగా ఉన్నాను గుడికి రాకపోవటం, ఇట్లా కాదండి. భగవంతుడు మనకి గొప్ప మానవ జన్మనిచ్చాడు. అంటే ఏంటి, బుద్ధి, జ్ఞానం, మాట్లాడటం, తెలివితేటలు ఇవన్నీ కూడా ఇచ్చి స్వామివారికి దగ్గర అవ్వటం కోసమే ఈ జన్మనిచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా కొంచెమైనా మనం ఉండాలి. ఈరోజు ఇంత ప్రశాంతంగా, ఇంత హాయిగా స్టార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సర్వజనో సుఖినో భవంతు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అందరికీ నమస్కారం.